హాయ్ అండి. ఈరోజు ఎండు నెత్తళ్ళు ఎగ్ కర్రీ చేసుకుందామా? చాలా యమ్మీగా ఉంటదండి. టమాటా వేసుకొని చేస్తే అద్భుతంగా ఉంటది. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. మెత్తల్ని తల అవన్నీ తీసి శుభ్రం చేసి, కొంచెం పసుపేసి నూనెలో వేయించుకోవాలండి. అప్పుడే వాసన ఉండదు. టమాటాలు, ఉల్లి, పచ్చిమిర్చి కోసుకోవాలి. ఇప్పుడు తిరగమాతలో జీలకర్ర వేసి వేగనిచ్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి, కొంచెం పసుపేసి వేగనిచ్చి, కాస్త మెత్తబడ్డాక టమాటాలు కూడా వేసి వేగనివ్వండి. ఇవి మెత్తగా అయ్యేదాకా ఉంచనేయండి. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు వేయించుకున్న ఎండు నెత్తళ్ళు వేసి, ఉప్పు, కారం సరిపడినంత వేసి, కొంచెం సేపు వేగనిచ్చి, సరిపడినంత నీళ్లు పోసుకుందామండి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసి దగ్గర వచ్చేదాకా ఉడకనివ్వండి. నూనె తేలిన తర్వాత దించేయడమే. ఎంతో రుచిగా ఉండే ఎండు నెత్తళ్ళు ఎగ్ కర్రీ రెడీ అండి. మీరు ఎంతో ఇష్టంగా తింటారు. వెరన్ వైబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.